నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన ఆర్డినరీ డైరీ సీఈఓ షేజల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తారీఖున ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి బజార్ ఏరియాలో నాపై దాడి చేసిన కొందరు వ్యక్తులపై ఆధారాలతో ఫిర్యాదు చేయగా ఇంతవరకు పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదని పోలీసు వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ అక్నాలజ్మెంట్ ఇచ్చేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తారని షేజల్ డిమాండ్ చేశారు. సాయంత్రం రమ్మని చెప్పేసి అన్నాను. ఎఫ్ఐఆర్ చేయమంటే ఎందుకు చేయట్లేదు, కాగ్రెన్స్బుల్ ఎవిడెన్సే కదా అని చెప్పేసి మనం అడుగుతాం. మనం ఆల్రెడీ ఆ రోజు జరిగిన వీడియోస్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేస్తాం. దాడికి ఎత్తించారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఐ విట్నెస్లు ఉన్నారు, కాపాడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా తరిమి కొట్టారు. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆ గుండా వాళ్ళు ఉన్నారో, రౌడీలు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా. మరి ఈరోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి వాళ్ళకి వచ్చిన అడ్డేముంది అనేది ఇప్పుడు మనకు కావాల్సింది. బజార్ ఏరియాలో ప్రచారాలు రావడం జరిగింది. అయితే ఆ రోజు దుర్గంచినయ్య మనుషులు వాళ్ళ అనుచరులతో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అండ్ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు దాడి చేస్తుండగా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీశారు. అయితే ఆ రోజే కంప్లైంట్ తీసుకోమంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. సో 3 నెలలు గడుస్తున్నా, 2 నెలలు గడుస్తున్నా కూడా దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి కనీసం అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్నాలజ్మెంట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, మా పై ఆఫీసర్స్ని అడగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా సో మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదిలితే ఎఫ్ఐఆర్ తీసుకొని కదులుతా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను.